ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినిగాక, భయపడకము, నీకు నీ తోడై ఉన్నాను, నీ కాలములు సమములు మార్చబోతున్నాను, సమస్తం సమకూడి మేలు జరుగుతున్నాయి, నేను నిలువను ఎడబాయను. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినిగాక, నేను నిన్ను అరిచేతులు చెక్కుకొని ఉన్నాను. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు ప్రతి భాష బిందులతో చెప్పబోతున్నాను. నీ అవమానముకు రెట్టింపు ఘనత కలగజేయబోతున్నాను. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? బహు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు విన్నగాక. అభిషేకం తలముపై వీడు ఆత్మనివ్వండి, ప్రవశిస్తున్నాడు. ఈ వాక్యం శరీరధారి కృపసత సంపూర్ణై దేవునితో మాట్లాడతాను. ఈ రోజున సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? బహు చాచింది ఆయనే, బహు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? మరి ఇక్కడ దేవుడు సెలవిస్తాడు, బహు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? ఈ రోజున నీ కష్టాల్లో, బాధల్లో, వేదనలో, ఇబ్బందుల్లో, నీ భయములో, నీ మరణ పడక మీద ఐసీలో ఉన్నవా? కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయా? వివాహం జరగలేదా? సంతానం లేదా? జాబు లేదా? పరిచర్యలో మార్పు లేవా? ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో, ఎక్కడ మనవిధంలో నలిగిపోతున్నావో దేవుడు సెలవిస్తాను. ఈ రోజున ఈ రోజున నీ శ్వాస, నీ యాత్రలో నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావు? ఈ రోజున దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు? ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు కాక, యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే ఏ అంశం పట్టుకొని, ఏ సమస్య పట్టుకొని మీరు ప్రార్థన చేస్తున్నావు, ఏ వాగ్దానం పట్టుకొని, ఏ దర్శనం కలిగి ఉండి, ఒక నిరీక్షణ కలిగి ఉండి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏదైతే నువ్వు పొందుకోవాలని ప్రార్థిస్తున్నావా, దాన్ని నియమించి ఉన్నాడట. దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? బహు చాచిన వాడు ఆయనే. దేవుడు నీకు ఏదైతే ఇయ్యాలనుకుంటుండో అది ఆపే వ్యక్తి పుట్టలేదు. దేవుడు నీ పట్ల ఏ కార్యము చేయాలనుకుంటుండో, దేవుడు నీ పట్ల ఏది నీకు ఇయ్యాలని సిద్ధపరిచి పెట్టిండో దాన్ని ఆపే వ్యక్తి భూమి మీద లేడు. అది నీకు ఇచ్చి తీరుతాడని దేవుడు చెప్తాను. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు వినగాక. నీకు సర్జరీ క్యాన్సర్ అవుతుంది, నువ్వు గర్భం తలస జాబ్ వచ్చేస్తుంది, ఆ ఇల్లు కట్టుకుంటావు, ప్రతి రీపట్ నార్మల్ వస్తుంది. ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు వినగాక. అందుకంటే ఈ రోజున బహు చాచిన వాడు ఆయనే, త్రిప్పగలవాడు ఎవడు? ఏదైతే దేవుడు నీకు ఇయ్యాలని బహు చాపిండో, ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డల పట్ల ఆయన చేయి చాపిండు. చాచిన దేవుడు నమ్మదగిన దేవుడు. న్యూ బిగినింగ్ ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడట. ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు వినగాక. అందుకంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? నీ కొరకు స్వస్థత, సమృద్ధి, దీర్ఘాయువు, పూర్ణశాంతి, ఆత్మబలములు, ఆత్మవరములు, నీ జాబు, నీ పనులు, నీ ఆశీర్వాదం, ఈ రోజున నీ ఆత్మ జీవిత యాత్రలు ప్రయాసపడి గాలి వాహన చేత ఆదరణ లేక ఉన్నదానా, దేవుడు చెప్తాడు ఈ రోజున గెట్ రెడీ. దేవుడు నీల మాణిక్యములతో నీకు పునాదులు కట్టబోతుండట, నీకు పునాది వేస్తానంటాడు. అందుకే దేవుడు చెప్తాను ఈ రోజున దేని కొరకు ప్రార్థిస్తున్నావు, దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావు, దేని కొరకు ఉపవాసం ఉన్నావు, దేని కొరకు ఆయన సన్నిధిలో వేచున్నావు. ఆత్మ సంఘం చెప్తున్నా మాట చెవిగల వాడు వినని కాదు. సుమయన ఒక వ్యక్తి ఇజ్రాయేల్ ఆదరణ కొరకు, ఇజ్రాయేల్ ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆ రక్షణను కళ్ళారా చూసేంత వరకు నువ్వు మరణము పొందవని పరిశుద్ధాత్మ బయలుపరిచిండు. మరి ఈ రోజున ఆయన సన్నిధులు నిలబడి, ఆయన నామం ధరించుకొని ఆయన సన్నిధులు నిలబడి ఏ ఆదరణ కొరకు నువ్వు కనిపెడుతున్నావు? ఈ రోజున దేని కొరకు ప్రార్థిస్తున్నావు? దేని కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు? నీ జాబు కొరక, ఇల్లు కట్టుకోవాలన్నా, అప్పటికెళ్ళి బయటికి రావాలన్నా, నీ భర్త తాగు నుండి విడుదల పొందాలన్నా, నీ బిజినెస్, రియల్ ఎస్టేటా, వ్యాపారమా, పరిచర్యనా, ఏదైనా కావచ్చు. ఈ రోజున దేని కొరకు ప్రార్థిస్తున్నావు? ఆ మందులు వాడి విసిగిపోయినవా, నలిగిపోయినవా, కృంగిపోయినవా? ఇక్కడ ఇది జరగదు, ఈ రిపోర్ట్ నాకు నార్మల్ రాదు, దానికి పరిమితులు అద్దులు పెట్టుకున్నవా? నా రాత గింతే, నా భవిష్యత్తు గింతే, నలిగిపోయి కృంగిపోయి ఇలాగ ఎలా బయటికి రావాలి నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తాను ఈ రోజున, సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? ఎవ్వరి ప్రయాసం వ్యర్థం కాదు. బహు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు? ఈ రోజున దేవుడిని పట్ల ఏ అద్భుతం చేయాలనుకుంటున్నాడో, దేవుని పట్ల ఏ అద్భుతం చేయబోతున్నాడో ఆ అద్భుతం చేసే వ్యక్తి, ఆపే వ్యక్తి లేడు. నీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడట. నీ పట్ల నేను స్వస్థపరచాలని, నీ కన్నీళ్లు తుడవాలని, జాబ్ ఇవ్వాలని, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని, ఎక్కడ ఓడిపోయి తలదించుకున్నావో నీ తల పైకెత్తాలని ఆయన హస్తం చాపుతున్నాడు. ఈ రోజున ఒక చెదబడి శక్తులతో పోరాడుతున్నావా?
చెప్పుకునే బాధన, చెప్పిన సమస్యనా, వెనుపుసు నొప్ప, నడు నొప్ప, ఒళ్ళు నొప్పుల, బెల్ షుగరా, బీపా, థైరాయిడా, క్యాన్సరా, ఏ సమస్యలు కావచ్చు, దేని కొరకు నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావు, దేని కొరకు ఉపవాసం ఉన్నావు, దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావు, దేని కొరకు వాక్యం చదువుతున్నావు, దేని కొరకు నువ్వు పరిచర్యనా, నీ బిజినెస్, జాబా, ఏదైనా కావచ్చు, ఈ రోజున బహు చాచిన వాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడేవాడు. దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలనుకుంటుండో, ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా, ఎంతమంది అడ్డుపడ్డా అది ఆపే వ్యక్తి పుట్టలేదు. నీ దర్శనం ఆపే వ్యక్తి పుట్టలేదు. ఆత్మ సంగం చెప్తారా మాట చెవికలు వాడు వినిగాక. సరే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందిరం మా తండ్రి, నజరుడైన యేసయ్య, ఈ బిడ్డలందరినీ చేతులు పెడుతున్న తండ్రి, బహు చాచిన వాడు ఆయనే తిరపగలవాడు ఎవడు అంటున్నావు కాబట్టి ఈ రోజున అయ్యా నీ నామం ధరించుకున్న బిడ్డలకు, భక్తులకు, విశ్వాసులకు, సేవకులకు ప్రభా నాయన, ఏదైతే నువ్వు ఏ అద్భుతం అయితే చేయాలనుకుంటున్నావో ప్రభా, మరి ఈ రోజున అద్భుతం నేను చేయబోతున్నా అంటున్నావు తండ్రి. ఇగో నేను నీ పట్ల ఏ అద్భుతం చేయబోతున్నావు, ఆ అద్భుతం ఆపే వ్యక్తిగా లేడని నువ్వు సెలవిస్తున్న దేవా నీకు వందనాలు. ఇగో స్ట్రాంగ్ బ్రేక్ చేస్తున్నా, గొర్రెపిల్ల రక్తాన్ని విడుదల చేస్తున్న దేవా నీకు వందనాలు. ఈ రోజున ఈ మాటలు ఎవరు విన్నా వాళ్ళందరికీ గొప్ప ఆదరణ కలగాలి తండ్రి. ఈ మాటలు వింటుండగానే వాళ్ళ దేహంలో మార్పులు జరుగునని ప్రార్థిస్తున్నా. నీ ప్రభ వెళ్ళి అనేకులు స్వస్థపరచుగా ప్రార్థిస్తున్నా. ఏదో ఒక అద్భుతం జరుగునట్లు ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరూ ఘోషలకు మారాల ప్రభా. ఘోషలు ఏ కుక్క నాలుకలు ఆడించలేదు ప్రభా. సమస్త విధంగా అభిషేకం నింపండి. ప్రతి ఒక్క బిడ్డ ముట్టి స్వస్థపరచండి. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డల పట్ల నీ హస్తం చాపుతున్నందుకు వందనాలయ్యా. ఐ రిలీజ్ ప్రభా, నువ్వు మాకు తోడునంటానికి రుజువు చూపించిన యేసయ్య. ఐ రిలీజ్ ప్రభా, భారపతాత్మ నుండి విడుదల దాచండి. సంపూర్ణ ఆరోగ్యాలతో నువ్వు అభిషేకించండి. ఫ్రీడమ్, ప్రతి దేహానికి పరిపూర్ణ స్వస్థత ఇచ్చండి. ఈ మాటలు వింటుండగానే వాళ్ళ దేహంలో మార్పులు జరుగునట్లు ప్రార్థిస్తున్నాను. నీ కృప చూపించామని నాదరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి.